మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి యాక్టర్ మహేష్ బాబు గారికి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 27th రోజు విచారణకు కూడా హాజరవ్వాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఈ మనీ లాండరింగ్ కేసు అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇందులో మహేష్ బాబు గారు ఇరుక్కోవడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు మరి ఈ కేసుని మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సార్? మహేష్ బాబు గారిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా అన్నది నేను చెప్తాను. దీనికి సంబంధించి అంటే లీగల్గా చట్ట ప్రకారంగా ఎలా ఉంటుందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనీ లాండరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనీ లాండరింగ్ అంటే ఏంటంటే అక్రమ సంపాదన ద్వారా సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ అంటారు. అంటే చట్టబద్ధం కానటువంటి వ్యాపారాల ద్వారా అనైతికంగా డబ్బులు సంపాదించి రకరకాల మార్గాలుగా డ్రగ్స్ అమ్మడం కావచ్చు, అవినీతి ద్వారా సంపాదించడం కావచ్చు, ఇటువంటి వీటిని లేదు. ఇప్పుడు ఒకేసారి ఒక డ్రగ్స్ అమ్మారు, 10 కోట్ల రూపాయలు వచ్చింది, దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయలేము, బ్యాంక్ అడుగుతుంది 10 కోట్ల రూపాయలు ఎక్కడని. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బినామీ కంపెనీస్ని ఫ్లోట్ చేసి ఆ డబ్బుని బినామీ కంపెనీస్ ద్వారా పెట్టి ఆ కంపెనీని అక్కడ చట్టబద్ధం చేసి ఆ బ్లాక్లో వచ్చిన డబ్బుల్ని వైట్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి అంటే రకరకాల మార్గాల ద్వారా సంపాదిస్తారు. ఏదో ఒక డమ్మీ షెల్ కంపెనీస్ లాంటివి పెడతారు. షెల్ కంపెనీసే కాదు, కొన్ని మంచి కంపెనీస్ కూడా పెడతారు. దాని ద్వారా వ్యాపారాన్ని చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఇక మనం మహేష్ బాబు గారి విషయానికి వద్దాం. మహేష్ బాబు గారు ఏ రకంగా ఇరుక్కుపోయారు? ఇక్కడ విషయం ఏంటంటే మహేష్ బాబు గారు ఒక కంపెనీకి, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక యాడ్ ప్రమోటర్గా ఉన్నారు. పబ్లిసిటీ ఒక అడ్వర్టైజ్మెంట్కి ఈయన ప్రమోట్ చేశారు. ఆ కంపెనీ పేరు సాయి సూర్య డెవలపర్స్. ఈ సాయి సూర్య డెవలపర్స్ ఎవరిది అంటే దీనికి యాక్చువల్గా సతీష్ చంద్ర గుప్తా అన్నటువంటి వ్యక్తి ఇక్కడ దగ్గరలో మన అమీర్పేటలో వాళ్ళ ఆఫీస్ ఉండేది. ఇక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేవారు, ఓపెన్ ప్లాట్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు. దీనికి మహేష్ బాబు గారు ఏం చేశారంటే బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. సుమారుగా ఒక 6 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఈ సాయి సూర్య కంపెనీలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఒక 2 years బ్యాకే జరిగింది. దీని మీద ఆ కంపెనీ మీద కూడా ఇన్వెస్టిగేషన్స్ రకరకాలుగా జరిగాయి. ఇక్కడ ఈ కంపెనీలోని పెట్టుబడులు ఎలా వచ్చాయి అంటే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. అది నరేంద్రనాథ్ అని చెప్పి నరేంద్ర సురాన్ అని చెప్పి అతను ఈ యొక్క ఫండ్స్ని డైవెరిఫికేషన్ చేసి ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీని ఫ్లోట్ చేసి ఈ కంపెనీ రియల్ ఎస్టేట్లోకి పెట్టడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఈ యొక్క 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ సాయి సూర్య డెవలపర్స్లో, చాలామంది పెట్టుబడులు, చాలామంది ఫ్లాట్లు కొనడం కోసం చెప్పి చాలామంది అక్కడ మహేష్ బాబు గారు ఒక్కరే కాకుండా మహేష్ బాబు గారి భార్య, మహేష్ బాబు గారి పిల్లలు, మొత్తం ఇప్పుడు మనకు కొట్టిన యూట్యూబ్లో కొట్టిన సాయి సూర్య డెవలపర్స్ మహేష్ బాబు గారి యాడ్స్ అంటే వస్తాయి. అందులో ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా యాడ్లో ప్రమోట్ చేశారు. ఇందులో ఫ్లాట్ కొనండి, నేను నమ్మకంతో కొన్నాను, మీరు కూడా ఇక్కడ ఫ్లాట్ కొనండి, మీ పెట్టుబడి కూడా డెవలప్ అవుతుందని చెప్పి మహేష్ బాబు గారు ఆ యాడ్లో ప్రమోట్ చేశారు. ఆయన్ని చూసి చాలామంది పెట్టుబడులు పెట్టే ఫ్లాట్లు కొనుక్కోవడానికి వెళ్తే ఈరోజు అక్కడ చాలామంది కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కాకుండా చాలా ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా మన తెలంగాణ పోలీసులు కూడా దాని మీద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి ఎంక్వైరీకి వెళ్ళేసరికల్లా చాలా ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏం తెలిసిందంటే ఆ సాయి సూర్య డెవలపర్ సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సురానా గ్రూప్ కంపెనీ వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు సురానా గ్రూప్ కంపెనీ సురానా గ్రూప్ కంపెనీ నుండి నరేంద్ర సురానా గారి మీద ఎంక్వైరీ జరిగాయి. ఆయన మీద ఈడీ ఆల్రెడీ తీసుకుని ఇంట్రాగేషన్ చేసి విచారణ చేశారు. అయితే ఇందులో ఈ యాడ్ ప్రమోషన్ నిమిత్తం ఏదైతే ఉందో సుమారుగా 6 కోట్ల రూపాయల్లో 3 కోట్ల 10 లక్షల రూపాయల వరకు వైట్ అమౌంట్ తీసుకున్నారు. 2 కోట్ల 90 లక్షల రూపాయలకు సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో అది ఎలా వెళ్ళింది అనే విషయం మీద అందులో భాగంగా మహేష్ బాబు గారిని విచారణ నిమిత్తం రేపు ఏప్రిల్ 27 అన్నటువంటి దీనికి ఈడీ నోటీసులు పంపించారు. దాని మీద మహేష్ బాబు గారు ఇందులో ఈయన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మహేష్ బాబు గారు ఇంతకుముందు నాట్ ఓన్లీ ఒక కంపెనీ అని ఇంతకుముందు చేశారంటే ఆయన సుమారుగా ఒక 26 కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నేను ఆ లిస్ట్ను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. షూర్ సార్. మహేష్ బాబు గారు మౌంటైన్ డ్యూ, థమ్సప్, డెనవర్ డియోడరెంట్, టాటా స్కై, టీవీఎస్ మోటార్స్, మహీంద్రా ట్రాక్టర్స్, జాసలుకస్, ఐడియా సెల్యులర్, సంతూర్ సోప్, అదేవిధంగా రాయల్ స్టాగ్ కంపెనీ ఇది, దీంతోపాటు ఫ్లిప్కార్ట్, క్లోజప్, గోల్డ్ విన్నర్, ఎల్ఐడి ఏసీ కంపెనీ, అబీబస్ అండ్ చెన్నై సిల్క్స్, సాయి సూర్య డెవలపర్స్ అండ్ రెయిన్బో హాస్పిటల్స్, పేదగాన్ చెప్పులు, అమృతాంజన్ స్ట్రాంగ్, యుప్ టీవీ,
రిలయన్స్ ట్రెండ్స్లో వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కూడా యాడ్లో ప్రమోట్ చేశారు. అలాగే ట్రూజ్ అండ్ సోలార్, అదే టెక్నో పెయింట్స్ అదొక రియల్ ఎస్టేట్ కంపెనీ, అదేవిధంగా హెల్త్ ఓకే, అదేవిధంగా బిగ్సీ. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం 26 కంపెనీల్లో కూడా మహేష్ బాబు గారు ఆయా కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. పనిచేసి అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 250 కోట్ల రూపాయల నుంచి 350 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి యాడ్ విలువలు కలిగిన ఇప్పుడు నేను చెప్పిన లిస్టుల ద్వారా ఈయన బ్రాండ్ అంబాసిడర్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ అన్నీ కూడా ఏదో సందర్భంలో మన ఆడియన్స్ తెలిసింది, ఏదో ఒక వీడియోలో మహేష్ బాబు గారు బ్రాండ్ ప్రమోట్ చేస్తూ కనిపిస్తారు. అయితే దీంట్లో ఏం జరిగిందంటే మహేష్ బాబు గారు కొన్ని కంపెనీస్ జెన్యూన్గా ఉన్నాయి, కొన్ని కంపెనీస్ తేడాలో ఉన్నాయి. అయితే ఇక్కడ మహేష్ బాబు గారు చేసిన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వచ్చేసరికి ఇవి కాకుండా 2016 నుంచి ఇంకొక 4 రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేశారు. అందులో ఒకటి ఆయన చేసింది ఏంటంటే రామకృష్ణ వెనిజులా అన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది విజయవాడ అండ్ గుంటూరుకు మధ్యగా ఉన్నటువంటి కాజా టోల్గేట్ ఉంటుంది. టోల్గేట్ పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే ఆ యొక్క రామకృష్ణ వెనిజులాలో 2,16,00,000 రూపాయలు తీసుకొని అక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్ ప్రమోట్ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ రోజు అక్కడ అడ్రస్ లేకుండా పూర్తిగా పోయింది. తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలో మహేష్ బాబు గారు ఉన్నారా లేదని విషయం చూసినట్టయితే మహేష్ బాబు గారు ఓన్లీ బ్రాండ్ ప్రమోటర్ కాబట్టి ఆయనకి దీనికి సంబంధం అని చెప్పి తప్పుకున్నారు. ఇది కాకుండా అమరావతి రియల్టీ ప్రాపర్టీస్ అని చెప్పి ఇది కూడా నాగార్జున యూనివర్సిటీ పక్కగా ఉన్నటువంటి సుమారుగా ఒక 6,000 ఫ్లాట్స్ ఒక అపార్ట్మెంట్స్ కూడా ఈయన కూడా అక్కడ బ్రాండ్ ప్రమోట్ చేశారు. అక్కడ కూడా ఈయన చేయడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు 3వ కంపెనీ రీసెంట్గా ఏంటంటే ఈ సాయి సూర్య డెవలపర్స్, ఇది హైదరాబాద్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ కూడా ఈయన బ్రాండ్ ప్రమోషన్ టోటల్గా ఎంటైర్ మహేష్ బాబు గారి ఫ్యామిలీ మొత్తం కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా టెక్నో పెయింట్స్ అని చెప్పి ఈ యొక్క కంపెనీకి కూడా బ్రాండ్ ప్రెజెంట్ కూడా చేస్తున్నారు. ఇదేంటంటే ఒక 140 ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక సంస్థ. ఇది కూడా ఇందులో సుమారుగా 80 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. ఆ యొక్క కంపెనీకి కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో ఈయన మహేష్ బాబు గారు ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే మహేష్ బాబు గారు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే అంటే యాడ్స్ కానీ లేకపోతే సినిమాల పరంగా కానీ సుమారుగా చాలా అద్భుతంగా ఆయన సంపాదించుకున్నారు. ఆయన మరి కాస్త లోపలికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసినట్టయితే మహేష్ బాబు గారు అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కలన్నీ కూడా మనకు అధికారికంగా దొరికినట్టు లెక్కలే. మహేష్ బాబు గారికి రేపు ఈడీ విచారణలో ఈయనకి అన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను ఎలా కొనుక్కున్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, ఏ అమౌంట్కి ఎంత పెట్టే విషయాలు కూడా రేపు ఈడీ విచారణ ముందు నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక హౌస్ ఉంది మహేష్ బాబు గారికి. అది సుమారుగా ఒక 28 కోట్ల రూపాయలు విలువ చేసే హౌస్ అది. ఇది కాకుండా ఒక లగ్జరీ వెహికల్స్ ఆయన దగ్గర ఒక లంబార్కొని గెర్లాడో ఒక వెహికల్ ఒకటి ఉంది. అది సుమారుగా 2,80,00,000 వాల్యూ ఉంది. అది కాకుండా ఆర్డీఈ ట్రాన్ అనేటువంటి ఒక వెహికల్ ఉంది. అది కూడా 1,19,00,000 చేసే విలువ. రేంజ్ రోవర్ ఉంది, అది కూడా 2,10,00,000 సుమారుగా ఉంది. ఇది కాకుండా ఒక వ్యానిటరీ వ్యాన్ ఉంది. అది కాకుండా ఈయనకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్టుగా మనకి లగ్జరీ వెహికల్స్ కనిపిస్తుంది. హౌస్ పరంగా చూస్తుంటే అది కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు. సినిమాలు సుమారుగా 60 కోట్ల నుంచి 70-80 కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటా అని చెప్పి మనకు వస్తున్న వార్తా కథనాల ప్రకారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా రేపు ఈడీ విచారణ ముందు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది కాకుండా మహేష్ బాబు గారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన కొన్ని చారిటబుల్ సంస్థలను కూడా నడుపుతున్నారు. చారిటబుల్ సంస్థలు అంటే సుమారుగా 4,500 మంది హార్ట్ పేషెంట్స్, చిన్నపిల్లల హార్ట్ పేషెంట్స్కి ఇప్పటివరకు ఈ సంస్థ పెట్టారు ఆయన. అదేంటంటే మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 4,500 మంది చిన్నపిల్లలకి హార్ట్ పేషెంట్స్ ఉంటే అన్ని సర్జరీస్ కూడా చేశారు. అది కాకుండా వీళ్ళ ఫాదర్ ఏంటంటే ఘట్టమనేని కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీదుగా ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చిన్నప్పుడు అంటే కేజీ నుంచి పీజీ వరకు చాలామంది విద్యార్థులను కూడా ఆయన తీసుకుని చదివించే పని కూడా చేస్తున్నారు. ఆయన వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంటే ట్రస్ట్ కూడా, ఆ ట్రస్ట్ కూడా ఈయన అక్కడ ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు. ఇది కాకుండా ఆయన మరొకటి కూడా చేస్తున్నట్టే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే ఈ మదర్ మిల్క్ బ్యాంక్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. చాలామంది నవజాత శిశువులు అంటే ఇన్ఫాంట్ బేబీస్కి మదర్ ఫీడింగ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటే ఎవరైనా మదర్ బ్యాంక్ అంటే మదర్ ఫీడింగ్ మిల్క్ని కూడా ఒక ఎలా అయితే చిరంజీవి గారు ఐ బ్లడ్ బ్యాంక్ ఎలా చేశారో ఈయన మదర్ మిల్క్ అని చెప్పి ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి ఈ ఇన్ఫాంట్ బేబీస్ చాలా చోట్ల కూడా ఫ్రీగా కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అంటే మహేష్ బాబు గారు ఎక్కడ కూడా ప్రచారానికి నోచుకున్నటువంటి ఈ యొక్క సంస్థలు ఇవన్నీ కూడా. ఇది కాకుండా మహేష్ బాబు గారు ఆంధ్రాలో ఉన్నటువంటి బుర్రిపాలెం అనే ప్రాంతాన్ని పూర్తిగా దత్తత తీసుకున్నారు. అక్కడ పూర్తిగా రోడ్లు, డ్రైనేజ్, రకరకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో సిద్ధాపూర్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని పూర్తిగా గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ ప్రాంతంలో కనీసంగా రోడ్లు, డ్రైనేజీ, కనీస అవసరాలు, ప్రయాణికుల బస్ షెల్టర్లు ఇట్లా ఆ గ్రామం నుండి విద్య, పారిశుధ్యం అంతా కూడా పూర్తిగా ఈయన తీసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఒకవైపు అయితే ఒక సందర్భంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. ఇంత అమౌంట్స్ మీరు ఇన్ని యాడ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని బ్రాండ్స్కి ప్రమోట్ చేసే హీరో మరొకరు లేరు, ఓన్లీ మహేష్ బాబు గారు అని చెప్పుకోవచ్చు. ఇంత అమౌంట్స్ మీకు ఎందుకంటే ఒకటి ఆయన చెప్పడం ఏంటంటే నేను ఇన్ని ఆర్గనైజేషన్ నేను నడిపిస్తున్నాను, ఒకటి ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్, హెల్త్, అట్ ద సేమ్ టైం నేను చేస్తున్నటువంటి ఈ గ్రామాల దత్తత తీసుకోవడం, వీటన్నిటికీ అమౌంట్స్ అవసరం కాబట్టి నేను ఈ రకమైన యాడ్స్ ప్రమోట్ చేస్తానని చెప్పి ఒక వీడియోలో కూడా మహేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది. సో ఈడీ విచారణ ఎదుర్కొనే ముందు ఇప్పుడు నేను చెప్పిన ఆయన ప్రాపర్టీస్, ఆయన ఎసెట్స్, వెహికల్స్, ఆయనకి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రేపు ఈడీ విచారణ ముందు ఎదుర్కొనే అవకాశం కూడా ఉండాల్సి వస్తుంది. అదే సాయి సూర్య డెవలపర్స్లో మాత్రం ఎదుర్కొన్నారు, బట్ ఇవన్నీ లింకప్ ఉంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా వాళ్ళు ఆరా తీస్తారు. మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఈ సినారియోని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేసే సందర్భాల్లో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తారా చెయ్యరా అనే విషయం మీద మీకు మనం ఒకసారి ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళినట్టయితే సచిన్ టెండూల్కరు, అమితాబ్ బచ్చను, అలాగే మాధురి దీక్షిత్, వీళ్ళు ఒక పన్నా స్కామ్లో ఒక స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో కూడా వీళ్ళందరూ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈడీ నుంచి నోటీసులు అందుకున్నారు, విచారణ ఎదుర్కొన్నారు తప్పించి వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు అయితే మనకు ఎక్కడ కనిపించలేదు. కొన్ని అంటే ముఖ్యంగా మాధురి దీక్షిత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కొన్ని కంపెనీస్ ఇలానే బ్రాండ్ అంబాసిడర్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ ఒక స్కామ్లో ఇరుక్కుపోయిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేశారు తప్పించి అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే కనబడలేదు. ఇక మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చినట్లయితే ప్రకాష్ రాజ్ గారు తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి ఒక జ్యువెలర్స్, ప్రణవ్ జ్యువెలర్స్ని ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. అందులో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆ తిరుచిరాపల్లి సంబంధించిన ఆ గోల్డ్ స్కామ్లో. ఆ కంపెనీ గోల్డ్ స్కామ్లో ఇరుక్కుపోతే దాని మీద ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంది అని చెప్పి ఆయన్ని కూడా పిలిచి ఇంట్రాగేషన్ చేసే తప్పించి ప్రకాష్ రాజ్ గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. మరొకటి జాక్విలిన్ ఫెర్నాండెజ్, మీకు తెలుసు నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో సెకండ్ యాక్టర్గా పనిచేస్తుంది ఆవిడ. చాలా సినిమాలు యాక్ట్ చేశారు, ఈవెన్ అల్లు అర్జున్తో కూడా యాక్ట్ చేశారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ అని చెప్పి ఒక హీరోయిన్. ఈవిడ సుకేష్ చంద్రశేఖర్ అని చెప్పి ఒక యాడ్ ప్రమోషన్లో భాగంగా ఆవిడ ఒక 100 కోట్ల రూపాయల స్కామ్లు ఇరుక్కుపోతే అతని ఈమెకి విలాసవంతమైన భవనాలు, నగలు అన్ని కూడా కొనిపెట్టినట్టుగా కూడా ఈడీ విచారణ కూడా ఎదుర్కొంది ఆవిడ కూడా. అక్కడ కూడా ఆవిడ అరెస్ట్ కాబడలేదు. అదేవిధంగా సచిన్ జోషి అని చెప్పి ఒక సినిమా, తెలుగు సినిమాలో కూడా కొన్ని సినిమాల క్రితం యాక్ట్ చేశాడు ఆయన కూడా ఒక బిజినెస్ యాక్టివిటీస్లో ఆయన కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు తప్పించి అరెస్ట్ చేసే సందర్భాలు అయితే లేవు. అంటే ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ యొక్క ఎలా ఉంటుందంటే ఆ కంపెనీని ప్రమోట్ చేయడం అక్కడి వరకే ఉంటారు తప్పించి ఆ కంపెనీలో ఉన్నటువంటి అంతర్గత లావాదేవీలు అంటే ఇంటర్నల్ బిజినెస్ డీలింగ్స్ విషయాల్లో ఈ బ్రాండ్ అంబాసిడర్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా తక్కువ ఉంటుంది. కానీ రీసెంట్గా అక్కడ మనకి జరిగినటువంటి అక్కడ బెట్టింగ్ యాప్స్ ఇస్ కాన్సెప్ట్ డిఫరెంట్, దాన్ని కంపేర్ చేయట్లేదు. అక్కడ చాలామంది సినిమా ప్రముఖులు, తమన్నా లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు కూడా అందరూ ఇరుక్కుపోయారు. బట్ ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కేవలం జరిగింది ఏంటంటే వీళ్ళకి ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ రూపంలో ఈయన తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద పిలిచి విచారణ చేసే అవకాశం ఉంటుంది తప్పించి అంటే మీరు వైట్ తీసుకున్నారా బ్లాక్ తీసుకున్నారా, ఎందుకంటే ఆ కంపెనీకి వచ్చే ఇన్కమ్ బ్లాక్ అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ ఎలా వచ్చిందనే విషయం మీద ఉంటుంది. ఇక్కడ మహేష్ బాబు గారి విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రీవియస్ స్టోరీస్ని బట్టి చూసినట్టయితే మహేష్ బాబు గారు కేవలం విచారణ నిమిత్తం పిలిచే అవకాశం ఉంటుంది తప్పించి అరెస్ట్ చేసే అవకాశం ఉండదని నా యొక్క అభిప్రాయం. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.